వాస్తవం చెప్పాలంటే ఈరోజు విలేకరుల సమావేశం ఈ అభివృద్ధి పనుల మీదే నేను పెట్టడం జరిగింది. మరో అంశం మాట్లాడితే ఈ అభివృద్ధి పనులు ఆ యొక్క సమాచారం ప్రజలకి సరిగ్గా చేరదు అన్న భావన ఉంది. అయినా కూడా జరుగుతున్న అంశం కాబట్టి ఓ విలేకరుగా మీరు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అందుకే సమాధానం చెప్తున్నాను. ప్రపంచంలో ఎవరైనా సరే ఏ అంశం మీదైనా దీక్ష చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది నిరసన దీక్షలు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన దీక్షలు కాదు చేయాల్సింది, ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. ఎందుకంటే 2024లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చే నాటికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల సర్వనాశనం చేసి వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాల కూడా సర్వనాశనం చేసిన తన సమర్థ నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నారు. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి. అంతేకాదు, ఒక్క సంతకంతో యువనేత నారా లోకేష్ గారు కొన్ని వేల మందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. తాము ఇవ్వలేని టీచర్ ఉద్యోగాలు లోకేష్ గారు ఇచ్చారని ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే 24 నాటికి దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజధానితో 3 ముక్కలాటాడి రాజధానిని సర్వనాశనం చేస్తే ఒక అద్భుత రాజధాని చంద్రబాబు గారు ఏకైక రాజధాని అమరావతి నిర్మిస్తూ ఉంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు తీసుకోవాలి. పోలవరాన్ని పనులు జరగకుండా చేస్తే ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పోలవరాన్ని మరుగులు పెట్టిస్తుంటే దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలా. తాము చేయలేని పని వీళ్ళు చేస్తున్నారు. అంతేకాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. టాటా ఆంధ్రప్రదేశ్ అంటూ పరిశ్రమలు వెళ్ళిపోయినాయి. బై ఆంధ్రప్రదేశ్ అంటూ వెళ్ళిపోయాయి. కానీ ఈనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. దీనివల్ల భావితరాలకి, మన యువతరానికి లక్షల ఉద్యోగాలు వస్తాయి. తాము చేయలేని పని తెలుగుదేశం పార్టీ కూటమి చేస్తుందని ప్రాయశ్చిత్త దీక్షలు కోరుకుంటున్నారు. రాష్ట్రం ఆర్థికంగా లోటు బడ్జెట్ లో ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసి, పవన్ కళ్యాణ్ గారి పాలనా సామర్థ్యాన్ని చూసి, నారా లోకేష్ గారి కష్టాన్ని చూసి, తెలుగుదేశం పార్టీ కూటమి విజయవంతమైనటువంటి పరిపాలన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి. మరోపక్క రాష్ట్రంలో వాడవాడలో కూడా ధ్వంసమైన రోడ్లతో అల్లాడే పరిస్థితుల్లో, చాలని కరెంటుతో ఇబ్బందులు పడే పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు కానీ అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఒక అద్భుత పరిపాలన ప్రజలకు అందిస్తుంది. దాన్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాయశ్చిత్త దీక్షలు చేసుకోవాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిరసన దీక్షలు చేసే అర్హత లేదు. గత వైసీపీ పాలనలో మీకు బోరుగడ్డ అనేది ఎదురైనటువంటి విషయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా బోరుగడ్డ అనిలే ఈరోజు వైసీపీ ఆఫీస్ ముందు చేరి నాకు అన్యాయం జరిగిందని చెప్పాను. వైసీపీ వాడుకుని వదిలేస్తామని చెప్పాలని కారణం దాని గురించి మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేదు. ఆ విషయం గురించి మాట్లాడి నా స్థాయిని తగ్గించుకోలేదు. కానీ మీరందరూ ఈరోజు బోరుగడ్డ జోరుగడ్డ బోరుగడ్డ మీరందరూ ఈరోజు బోరుగడ్డ అంటున్నారే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు
మీరు చెప్పి ఆయనకు ఉన్నప్పుడే నేను అధికారంగా దూరంగా జరిగిన తర్వాత నన్ను ఫోన్లో దారుణంగా తిట్టిన తర్వాత 3 రోజులకి ప్రకృతి దేవుడి స్క్రిప్ట్ ప్రకృతి రెండు వారికి గుణపాఠం చెప్పేది గుర్తుందా మర్చిపోయండి. మరి ప్రకృతి దేవుడు గుణపాఠం చెప్పారు. కోటమిరెడ్డి సీతారెడ్డికి మీరు చెప్పే వ్యక్తి బోరుగడ్డ అనిల్ ఫోన్ చేసిన 72 గంటల్లో పర్యవసానాలు ఏ విధంగా ఉన్నాయో పాపం బోరుగడ్డ మీడియా ముందుకు వచ్చి 72 గంటల ముందు నెల్లూరుకు వచ్చి నన్ను నా తమ్ముడిని కట్టేసుకుని బండి కట్టుకుని పోతానని చెప్పిన వ్యక్తి 72 గంటల తర్వాత మీడియా ముందుకు వచ్చి బోరు 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 నడుస్తా ఓ అమ్మా నా మీద దాడి జరిగింది నెల్లూరు నుంచి వచ్చారు. అందుకే దుఃఖం కూడా మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే బాగుంది. లేకపోతే ఎవరు ఏం చెప్పలే. దేవుడి స్క్రిప్ట్ ప్రకృతి రెండు సైన్స్ ఇంకెవరు అన్నారు బ్యాగర్లో దిగిడి వాళ్ళకి ఉద్యోగాలు ఒకటి ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పవచ్చు. 1000 మందికి టీచర్ ఉద్యోగాలు ఒక్క సంతకంతో నారా లోకేష్ గారు ఇస్తే జీర్ణించుకోలేక కడుపు మంటతో రకరకాల భాష రకరకాల విన్యాసాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు. వారి మాటల్ని వారి విజ్ఞతగా వదిలేస్తూ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు అని తెలియజేస్తూ ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పేకాటలో గెలిచిన వాళ్ళకి టీచర్ ఉద్యోగం ఏ ఒక్కరికైనా ఇచ్చి ఉంటే ఇదోనయ్యా ఈయన పేకాట్లో గెలిచాడు కాబట్టి టీచర్ ఉద్యోగం ఇచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రుజువు చేస్తే వారు రుజువు చేసిన గంటలోపు నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పని బహిరంగ ప్రకటిస్తూ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇది సవాల్ అనుకుంటారా, సూచన అనుకుంటారా, విజ్ఞప్తి అనుకుంటారా మీ ఇష్టం. పేకాటలో గెలిచిన వ్యక్తులకి, పేకాటలో మెడల్ సాధించిన వ్యక్తులకి, పేకాటలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులకి ఫలాని వ్యక్తికి టీచర్ ఉద్యోగం ఇచ్చారు రుజువు చేయండి, నేను రాజీనామా చేస్తాను శాసనసభ సభ్యులతో. సాధారణంగా నాకు సవాళ్ళు విసిరే అలవాటు లేదు, అందుకే నేను సవాల్ అంటాం. నా అభ్యర్థన నా అభ్యర్థిని ఎవరైనా సరే అభ్యర్థనగా స్వీకరిస్తారా, సవాల్గా స్వీకరిస్తారా, విజ్ఞప్తిగా స్వీకరిస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలన్నా మీ ఇష్టం, రుజువు చేయండి. నా కంటెంట్ పోతుంది సార్, మళ్ళీ నా అభివృద్ధి కార్యక్రమం కంటెంట్ మీరు నేను దానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మీరు అంతేనా ఓకే సార్. ఒక్క మాట ఆఖరికి టీచర్ ఉద్యోగాల్ని అడ్డుకోవాలని 300 కేసులు హైకోర్టులో వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సైతం వీళ్ళని చివాట్లు పెట్టి వీళ్ళకి నెత్తిన కొట్టికాయలేసి బహిరంగంగా ఆ విషయం అందరం చూస్తే అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి మార్పు రాలేదంటే విష్ణుప్రియ మా హోమ్ కస్టమ్ ఇన్ఛార్జ్ అందరు సార్, విష్ణుప్రియ మా హోమ్ కస్టమ్ ఇన్ఛార్జ్, సాబీర్ ఖాన్ కస్టమ్ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా ప్రశ్న ఇచ్చే మొదటి
మాకు అందరూ ఉన్నారు. ఓకే సార్, నీట్గా వస్తున్నా. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 26 నెలల్లో జరుగుతున్న టెండర్లు పిలిచిన అతి త్వరలో టెండర్లు పిలువబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. 857 కోట్ల రూపాయలతో గత 26 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద అభివృద్ధి పనులు జరిగాయి. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్లు పిలిచారు, మరికొన్ని అతి త్వరలో టెండర్లు పోబోతున్నాయి. ఈ యొక్క అభివృద్ధి పనుల జాతరలో భాగంగా రూపాయల వ్యయంతో అక్షర పనులు 165 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఈ నెల 10వ తారీఖున ఉదయం గంటలకి ప్రజలకి అందిస్తుంది. ఏదైతే రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పిన మాట కట్టుబడి 60 రోజుల్లో పూర్తి చేశాం. అయితే సర్ ప్రక్రియ, అదేవిధంగా సర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గడప గడపకి తెలుగుదేశం పార్టీ ఈ 2 కార్యక్రమాల వల్ల 1 నెల రోజులు ప్రారంభోత్సవానికి ఆలస్యమైంది. అందుకే ఈ నెల 10వ తారీఖున అంటే సోమవారం ఉదయం 9 గంటలకి 168 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఒకేసారి ఒకే సమయానికి 168 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలే ప్రారంభికులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి నేతలే ముఖ్యంతులని తెలియజేస్తూ ప్రధానంగా ఏదైతే ఒక్క చోట నేను పాల్గొంటానో ముఖ్య అతిథిగా, అక్కడ 18 సంవత్సరాలు నిండి తొలి ఓటు హక్కు వచ్చిన యువతరం, అంటే యువతరం ఆకాంక్షల్ని గౌరవిస్తూ యువతరం ప్రశ్నల్ని సానుకూలంగా తీసుకుంటూ యువతరం ఆలోచనల్ని ఇంకా తెలుసుకోవాలా, యువతరాన్ని సైతం ఏదైతే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని దాదాపుగా ఏడాది ముందే ఆలోచన చేసి రామలింగాపురం అండర్ బ్రిడ్జి ఒక 15 ఏళ్ల యువకుడి చేత రామలింగాపురం అండర్ బ్రిడ్జిని ఏడాది క్రితమే ప్రారంభించిన విషయం మీకంతా కూడా తెలుసు. దాని కొనసాగింపులో భాగంగా ఎక్కడికక్కడ ప్రజల్ని భాగస్వామ్యం చేశాం, ఎక్కడికక్కడ కూటమి నేతల్ని భాగస్వామ్యం చేశాం, ఎక్కడికక్కడ మహిళా నేతల్ని, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మహిళా నేతల్ని కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీలు, కొన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు సైతం ఆహ్వానించాం. వారి చేత కూడా ప్రారంభోత్సవాలు చేయించాం. నా ఉద్దేశం ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం ఉండాలని. అందుకే యువతరం ఆకాంక్షల్ని గౌరవిస్తూ యువతరం ప్రశ్నలకి మొత్తం కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా భావిస్తూ ఆ యొక్క యువతరాన్ని ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమం భాగస్వాములు చేయాలని ఏడాది క్రితం 15 ఏళ్ల విద్యార్థి చేత రామలింగాపురం అండర్ బ్రిడ్జిని ఏ విధంగా ప్రారంభింపజేశామో అదేవిధంగా రేపు 10వ తారీఖు ఉదయం 9 గంటలకి నేను ముఖ్య అతిథిగా పాల్గొన్న చోట ఇద్దరు యువకులు 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు తొలిసారిగా వచ్చిన యువతల చేతుల మీదుగా ఆ ప్రారంభోత్సవం చేస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఇంతటి అభివృద్ధికి నేను 3వసారి వెళ్ళలేదు. తొలి 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయలేకపోయాను. కానీ కేవలం 26 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారి సహకారంతో జిల్లాలో ఉండే 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామారెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మరో పార్లమెంట్ సభ్యులు వేదా మస్తానరావు గారు, జిల్లా శాసన మండలి సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, ఇన్ఛార్జి మంత్రి ఫరూక్ గారు, అదేవిధంగా అధికారులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కమిషనర్ దాకా, ఏఈల దగ్గర నుంచి ఎస్సీల దాకా వివిధ శాఖల అధికారులు అందరి సహాయ సహకారాలతో, అదేవిధంగా సామాజిక సేవా నిధుల కింద దాతల సహకారంతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నాం. అయితే ఈ అభివృద్ధి సరిపోతుందంటే సరిపోదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కానీ,
కాలువలు కానీ, కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పొంది ఇంకా రూరల్లో అభివృద్ధి ఏం చేయాల్సిన అవసరం లేదు అని భావించాలంటే మరో 3,000 కోట్ల రూపాయలు, అక్షరాల 3,000 కోట్ల రూపాయలు నిధులు రావాల్సిన అవసరం ఉంది. అన్నీ ఒక్క రోజులో జరుగుతాయంటే సాధ్యం కాదు. ఇప్పటికీ శక్తికి మించి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక రకాల ప్రయత్నాలు చేసి నా శక్తి ఉన్నంత వరకు ఆ యొక్క అభివృద్ధి పనుల ఆ యొక్క జాతరని కొనసాగిస్తానని చెప్పి ఏదైనా సరే ప్రజల్లో ఒక భావన, శాసనసభ్యుడంటే ఎలా ఉండాలంటే, శాసనసభ్యుడంటే కోటారెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని నెల్లూరు రూరల్ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా, రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్రెడ్డిలా ఉండాలా అని చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని, ఇంత అభివృద్ధి పనుల జాతరకి ఏదైతే వేగవంతంగా చేసేదానికి నాకు సహకరించినటువంటి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలకి, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకి అందరికి కూడా వారందరికీ కూడా ఈ యొక్క పోతుందని తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో మన అభివృద్ధి చేస్తామని BSCలో భయంకరమైనటువంటి అక్రమాలు జరిగేవి నారా లోకేష్